అందరికీ నమస్తే. మొక్కజొన్న మక్కలతోటి ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. కొద్దిగా మక్కలు తీసుకొని వెల్లుల్లిపాయలు, కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోండి. అవసరమైతే కొద్దిగా వాటర్ వేస్తూ మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దానిలో 2 స్పూన్ల శనగపిండి, 2 స్పూన్ల బియ్యపిండి, కొద్దిగా కరివేపాకు, మెత్తగా ఉడికించిన బంగాళాదుంపలను వేసి రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా వాము వేసి ఈ మిశ్రమాన్ని అంతటిని ఈ ఉప్పు కలిసేలాగా మంచిగా కలుపుకోండి. ఇదంతా చక్కగా కలుపుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోండి. వీలైనంత వరకు వాటర్ అవసరం ఉండదు. ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ చిలకరిస్తూ కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న దానిని ఒక పాలిథిన్ కవర్ తీసుకొని కొద్దిగా నూనె రాసి చిన్న ముద్ద తీసుకొని గారెలాగా ఒత్తుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా ఒత్తుకున్న గారెని తీసి కాల్చుకోవాలి. మూత పెట్టి కాల్చుకుంటున్నానండి. స్లోగా కాలుతుంది, లోపలి వరకు కాలుతుంది. మనం స్టవ్ హైలో పెడితే తొందరగా మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి. ఈ విధంగా 2 వైపులా కాల్చుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా పిండి మొత్తాన్ని మీకు కావాల్సిన గారెల కింద ఒత్తేసుకుంటే అయిపోతుందండి. చాలా బాగుంటుంది. ఇది చక్కగా వస్తాయండి గారెలు కూడా. మనకు ఎక్కడ విరగకుండా, పగలకుండా చాలా మంచిగా వస్తాయి. తక్కువ నూనెతో మనకి చాలా టేస్టీగా ఉంటాయండి. మనం వీటిని నార్మల్ కంకులతోటే కాకుండా స్వీట్ కార్న్ తోటి కూడా చేసుకోవచ్చు. మనం నార్మల్ కంకులు ఎప్పుడు గారెలు చేసుకుంటాం కదండి, డీప్ ఫ్రై. అది కాకుండా ఇది తక్కువ నూనెతోటి చేసుకోవచ్చు. మీకు కూడా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.